దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. జూలై 13, 20వ శిఖరము. వాక్య భాగము: నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లో మరుగైన ధనమును నీకిచ్చేదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2-3 వచనములు. దేవుడు మనకు ముందుగా వెళ్ళుదునని వాగ్దానము చేయుచున్నాడు. ఆయన నామమున మనం ఎక్కడికైనాను వెళ్ళవలనని దేవుడు మనకు ఆజ్ఞాపించినప్పుడు ఆయన నేను నీకు ముందుగా వెళ్ళుచు వంకర మార్గములను తిన్నగా చేయుదును అని చెప్పుచున్నాడు. అనేక మార్లు మన బలమైన దేవుడు తన సేవకుల ఎదుట అనేక అడ్డుగోడ్లను పగులగొట్టెను. ఈ దినమున 1055 కంటే ఎక్కువ రకముల భాషలు మాట్లాడు ప్రజలకు సువార్త ప్రకటించబడుచున్నది. దేవుని సేవకులు ఆయనకు విధేయులైన కొలది పర్వతములు వారి ఎదుటి నుండి దొర్లిపోవును. వారు విధేయులైనప్పుడు పర్వతములు కరిగిపోవును, ఇత్తడి తలుపులు పగలగొట్టబడును, ఇనుప గడియలు విరగ్గొట్టబడును. పేతురు విషయములో అదే జరిగెను. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 8వ వచనము 10వ వచనం. లోకము యొక్క పలు భాగములలో తన సేవకుల ఎదుట దేవుడు అనేక బలమైన ద్వారములను తెరచెను. విశ్వాసం ద్వారా మాత్రమే మన ఎదుట పర్వతములు కరిగిపోవుట చూడగలము. ఉదాహరణకు ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనమునందు అబ్రహామునకు దేవుని యందున్న విశ్వాసము పరీక్షింపబడెను. అబ్రహాము దేవునికి విధేయుడై తనకు ఒక్కడైయున్న తన కుమారుని మోరియా పర్వతంపై బలి అర్పించుటకు సిద్ధపడి తన కుమారుణ్ణి చంపబోచుండగా దేవుడు ఆయనతో మాట్లాడెను. 12వ వచనం. అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. తన కుమారునికి బదులుగా ఆ పొట్టేలును బలిగా అర్పించమని ప్రభువు సెలవిచ్చాను. దేవుడు ఆ రీతిగా అబ్రహామా, నీవిప్పుడు సంపూర్ణముగా నాకు లోబడి ఉన్నావు. నీవు నీ కుమారుని నాకిచ్చుటకు వెనుదీయలేదు కనుక పొట్టేలు పొదలో బంధించబడిన రీతిని నేను నీ ఎదుట బంధింపబడి ఉన్నాను. కావున నీవిప్పుడు నాకు ఆజ్ఞాపించుము, నేను నీకు లోబడెదను. రాబో సంగతులను గూర్చి నన్ను అడుగుము అని అబ్రహాముతో అనెను. మారు ప్రశ్న వేయకుండా, సనక్కుండా, సందేహింపకుండా హృదయపూర్వకంగా నీవు దేవునికి లోబడిన ఎడల నీవు కూడా దేవునికి ఆజ్ఞాపించవచ్చును. అప్పుడు నీ ప్రార్థనలకు జవాబును సంపూర్ణముగా పొందేదవు. యోహాను సువార్త 14వ అధ్యాయము 13-14 వచనముల్లో యేసు మీరు నా నామమున ఏమి అడిగినను దాన్ని చేతును అనెను. దేని కొరకైనా మనం ఆయనకు ఆజ్ఞాపించవచ్చును. ఇది ఒక గొప్ప మర్మమై ఉన్నది. దేవునికి ఆజ్ఞాపించు హక్కు మనకున్నది. అయితే మొదట ఆయన కోరిన దాన్ని ఆయనకు అర్పించుటకు నేర్చుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.